ఎప్పుడు చికెన్తో చేసే బిర్యానీ, కర్రీ, ఫ్రై లాంటివి కాకుండా ఇలా 65 కూడా చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట. ఈసారి ఈ సండే ఇలా 65ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ముందుగా అయితే ఒక పావు కేజీ చికెన్ని, బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. శుభ్రంగా 1-2 సార్లు కడిగేసి నీళ్ళన్నీ వంపేసుకొని వాటర్ ఏమీ లేకుండా చికెన్ని తీసుకోండి. తర్వాత ఇందులో ఒక ఎగ్ని వేసుకొని రుచికి తగ్గట్లుగా కారం, ఉప్పు, ఒక చిటికెడు పసుపు, ఒక అర స్పూన్ ధనియా జీరా పౌడర్, ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి, ఒక పావు స్పూన్ ఏమో అల్లం పేస్టు, ఒక పావు స్పూన్ వెల్లుల్లి పేస్టు, ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, ఒక 2 స్పూన్లు మైదా వేసుకొని మొత్తం అంతా చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేంత వరకు ఇలా కలుపుకొని ఒక ½ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. చికెన్ని బాగా మ్యారినేట్ చేసుకోండి. ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా బయట అలా వదిలేసేయచ్చు మూత పెట్టేసి. ఇలా ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకుంటే ముక్క చాలా సాఫ్ట్గా వస్తుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసుల్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకొని 2 వైపులకి టర్న్ చేసుకుంటూ ఈ పీసులన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చికెన్ లోపల వరకు బాగా ఉడుకుతుంది. అప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన ఈ చికెన్ ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ సాటేస్ కోసం ఒక ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు దాకా చిల్లీ సాస్, ఓ 2 స్పూన్లు టొమాటో సాస్, ఇంకా మీ దగ్గర ఉంటే సోయా సాస్ కూడా ఒక 2 స్పూన్లు వేసుకోండి. సోయా సాస్ వేస్తే ఉప్పు వేయక్కర్లేదు, లేదంటే ఒక చిటికెడు ఉప్పు, ఒక పావు స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకొని వీటన్నింటినీ కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఒక అర గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇలా ఈ సాస్లన్నీ ఉడుకుతున్నప్పుడు మీకు మంచి కలర్లో కావాలి అనుకుంటే చికెన్ 65ని కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసులన్నింటినీ ఇందులో వేసుకొని సాటేస్ చేసుకోవాలి. ఈ సాస్ మొత్తం చికెన్ పీసులకి బాగా పట్టేంత వరకు. ఇవి ఇలా కాస్త వేగిన తర్వాత ఫైనల్గా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒకసారి బాగా కలిపి కాస్త కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్దరిపోతుంది. సర్వ్ చేసుకున్న చికెన్ మీద కొంచెం నిమ్మరసం వేసుకుని పచ్చి ఉల్లిపాయ ఈ చికెన్ 65 తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ చికెన్ 65 మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, విదేశీ ప్రయాణం ఇలాంటి వాటిల్లో ఏదైనా సమస్యతో బాధపడుతుంటే శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జాతకం చెప్తారు. అంతేకాదండి, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యమైనా, మంచి ముహూర్తాలు పెట్టాలన్నా, ఏదైనా పూజలు చేయించుకోవాలన్నా చాలా బాగా చేస్తారు. పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి చూడండి. ఫ్రీగానే జాతకం చెప్తారు. ఒక్కసారి ట్రై చేయండి.